జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్కు చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు పవన్. అరకు పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్న స్కూళ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనైనట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసింది. ఇక పర్యటన ముగించి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు ఆయనకి సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామంకి వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని అన్నారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.